ప్రస్తుతం అల్లు అర్జున్ విచారణ పూర్తయింది. కొద్దిసేపటి క్రితమే మరి కాసేపట్లో అల్లు అర్జున్ బయటికి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ పోలీసు అధికారులు ఆ వాహనాలు అవి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏ క్షణంలో అయినా అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం కల్పిస్తుంది. అక్కడ పరిస్థితిని వివరించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఎప్పట్లోగా అల్లు అర్జున్ బయటకు వచ్చే అవకాశం ఉంది? ఇటు సీన్ రీకన్స్ట్రక్షన్కి తరలించే అవకాశం ఉందా, లేదంటే ఇంటికి పంపిస్తారా? మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ చందు. కొద్దిసేపటి క్రితమే అల్లు అర్జున్కి సంబంధించి విచారణ అయితే ముగిసింది. మరి కొద్దిసేపట్లో అంటే ఒక 10-15 నిమిషాల్లోని ఏదైతే అల్లు అర్జున్ ఏదైతే పిఎస్ నుంచి బయటకైతే వస్తారో, ప్రస్తుతం పోలీసులు కూడా ఇక్కడ అల్లు అర్జున్ వెహికల్స్తో పాటు పోలీస్ వెహికల్స్ కూడా సిద్ధం చేశారు. వాస్తవంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అల్లు అర్జున్ని సీన్ రీకన్స్ట్రక్షన్కి తీసుకెళ్తారా లేదనేది ఇంటికి పంపిస్తారన్నది అయితే మనం కొద్దిసేపటి వరకు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే అల్లు అర్జున్ని ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా విచారించారు. ప్రస్తుతం మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర పరిస్థితి అయితే చూడవచ్చు. ఇక్కడ పూర్తిగా బ్యారిగేట్లు కూడా పెట్టడం జరిగింది. అలాగే మరొక పక్క ఎవరిని కూడా లోపలికి అలౌమెంట్ చేయకుండా కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేశారు. అలాగే మరొక పక్క అల్లు అర్జున్ బయటికి వెళ్లే సమయంలో కూడా ఎటువంటి ఆటంకాలు జరగకుండా కూడా బ్యారిగేట్లు ఏర్పాటు చేసి రూట్ క్లియర్ కూడా చేశారని అయితే చెప్పచ్చు. అలాగే ఇప్పటి వరకు కూడా అంటే సుమారు 2.5 గంటల పాటు అల్లు అర్జున్ అయితే పూర్తిగా విచారించారు. ఈ 2.5 గంటల సమయంలో కూడా కొన్ని కీలకమైన ప్రశ్నలు సంధించారనే తెలుస్తుంది. ముఖ్యంగా పుష్ప 2 స్పెషల్ షోకు సంధ్యా థియేటర్కి వస్తున్న నేపథ్యంలో ఎవరు అనుమతి తీసుకున్నారని ప్రశ్నించారు. ఎందుకంటే ఈ క్వశ్చన్కి సంబంధించి మొదటగా మనం చాలా క్లారిటీగా చెప్పుకోవచ్చు. సంధ్యా థియేటర్ యాజమాన్యం మొదటగా ఏదైతే ఆ పోలీసును ఆశ్రయించిన సమయంలో పోలీసులు కూడా లిఖితపూర్వకంగా అల్లు అర్జున్ని రావద్దని చెప్తూ ఒక లిఖితపూర్వకంగా చిక్కడపల్లి ఎస్హెచ్ఓ కూడా లెటర్ అయితే ఇచ్చారు. కానీ ఆ విషయం అల్లు అర్జున్కి వెళ్ళిందా లేదా అనేది అయితే ప్రస్తుతం పోలీసులు అయితే క్వశ్చన్ వేయడం జరిగింది. ముఖ్యంగా పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోని ఎవరు అనుమతి తీసుకొని ఇక్కడికి వచ్చారంటూ కూడా ఆయన పోలీసులు అయితే అడగడం జరిగింది. అలాగే పోలీసులు కూడా అనుమతి ఇచ్చారా మీరు రావడానికి అనే క్వశ్చన్ కూడా ఏదైతే అడిగినట్లు తెలుస్తుంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులు అనుమతి నిరాకరించారని మీకు సమాచారం ఇచ్చారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న అయితే అడిగారు. అలాగే తొక్కిసలాట్లోని రేవతి చనిపోయిన విషయం మీకు థియేటర్లో ఉన్నప్పుడు తెలిసిందా తెలియదా అనే క్వశ్చన్ కూడా ఏదైతే పోలీసులు అయితే వేయడం జరిగింది. మీడియా ముందు నాకు ఎవరు చెప్పలేదని ఎందుకు సమాధానం చెప్పారంటూ కూడా క్వశ్చన్ అయితే వేశారు. ఎందుకంటే సంధ్యా థియేటర్లో జరిగిన ఘటన ఎప్పుడైతే జరిగిందో ఆ ఘటన జరిగిన వెంటనే కూడా ఇటు ఏసీపీ స్థాయి అధికారి, సిఏ స్థాయి అధికారి కూడా ఇమీడియట్గా మరొకసారి సంధ్యా థియేటర్కి చేరుకొని అల్లు అర్జున్కి చెప్పే ప్రయత్నం చేసే క్రమంలోనే ఇటు ఏదైతే అల్లు అర్జున్ టీం అలాగే థియేటర్ యాజమాన్యం కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళనీయకుండా అడ్డుపడ్డారు. ఈ నేపథ్యంలోనే డీసీపీ స్థాయి అధికారి వచ్చి నేరుగా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం అయితే చెప్పారు. ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్లో మాత్రం తనకు ఏదైతే తన మేనేజ్మెంట్ కేవలం క్రౌడ్ ఎక్కువగా ఉంది, పోలీసులు ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారని చెప్పిన తర్వాతే తను వెళ్ళిపోయానని చెప్తున్నారు. కానీ ఏదైతే మీడియా ముందుకు ఏదైతే మీడియా పరంగా అంటే మొన్న పెట్టిన ప్రెస్ మీట్ పరంగా ఏదైతే తనకు ఈ విషయం పోలీసులు చెప్పలేదని ఎందుకు చెప్పారనేది అయితే ఒక క్వశ్చన్ అయితే వేశారు. అలాగే రోడ్ షోకి అనుమతి తీసుకున్నారా లేదా అనేది కూడా అడిగారు. ముఖ్యంగా రోడ్ షో చేసే సమయంలోని అటు ఆ పిఎస్ పరిధిలోని ఖచ్చితంగా పిఎస్ దగ్గర పర్మిషన్ అయితే తీసుకోవాలి. కానీ రోడ్ షోకి సంబంధించి ఎటువంటి పర్మిషన్ కూడా ఏదైతే అల్లు అర్జున్ టీం తీసుకోలేదు. కేవలం సినిమాకి రావడం వెళ్ళడం మాత్రమే వాళ్ళు చేసింది. కానీ అదే సమయంలోని వాళ్ళు వచ్చే సమయంలోని వాళ్ళ శాంతి భద్రతలకు సంబంధించి పోలీసులు అనుమతి కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు అల్లు అర్జున్ టీం కూడా పోలీసులు అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ బట్టి వీళ్ళు అక్కడ జరిగే కార్యక్రమం మొత్తం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రోడ్ షోకి సంబంధించి అనుమతి మీకు ఎవరిచ్చారు, అలాగే మీరు ఆ అనుమతి తీసుకున్నారా లేదా అనేది కూడా ఒక ప్రశ్న అయితే వేశారు. ముఖ్యంగా అనుమతి రాకుండా కూడా రోడ్ షో ఏ విధంగా నిర్వహించారనేది అయితే కూడా మరొక ప్రశ్న అయితే వేయడం జరిగింది. అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు సినిమా థియేటర్కి వచ్చారని అయితే ప్రశ్నించారు. మనం చూడొచ్చు కమిషనర్ సివి ఆనంద్ రిలీజ్ చేసిన వీడియోలోని కుటుంబ సంబంధించి అల్లు అర్జున్ వైఫ్ ఏదైతే స్నేహారెడ్డితో పాటు ఒక కారులోని అల్లు అర్జున్ మామ వచ్చారు, అలాగే మరొక కారులో అల్లు అర్జున్ కొడుకు వచ్చాడు, అలాగే మరొక కారులోని అల్లు అర్జున్ కూతురు కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారనే కోణంలో ఒక క్వశ్చన్ అయితే వేయడం జరిగింది. అలాగే మీతో వచ్చిన బౌన్సర్లు ఏ ఏజెన్సీకి సంబంధించిన వారు, ఇది ఒక కీలకమైన ప్రశ్ననే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ క్వశ్చన్లోని బౌన్సర్లు ఏదైతే ఆ రోజు సినిమా రిలీజ్ సమయంలోనే కొద్దిగా అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎప్పుడైతే పోలీసులు విధులు నిర్వహిస్తున్నారో అక్కడ వాళ్ళకి ఆటంకం జరిగే విధంగా
ఏదైతే కొద్దిగా బౌన్సర్లు వ్యవహరించారు. అలాగే ఇటు తొక్కిసలాటకు కూడా మెయిన్ కారణం బౌన్సర్లు కూడా ఉండొచ్చు. ఎందుకంటే బౌన్సర్లు వచ్చిన సమయంలోని వరుసగా అంటే అక్కడ ఉన్న జనాలందరినీ కూడా ఒక్కసారిగా బౌన్సర్లు అందరూ కూడా ఒక్కసారిగా నెట్టుతూ కూడా అల్లు అర్జున్ పైకి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పైకి తీసుకెళ్లే సమయంలో కూడా అల్లు అర్జున్ బౌన్సర్లు అందరూ కూడా ఇటు జనాలందరినీ నెట్టుతూ కూడా పైకి వెళ్ళారు. అలాగే థియేటర్ లోపల జరిగిన తొక్కిసలాట్లో కూడా అల్లు అర్జున్ బౌన్సర్లు కూడా పైన ఉన్నారు. అల్లు అర్జున్ చూసేందుకు కింద ఫ్లోర్లో ఉన్న వ్యక్తులు అందరూ కూడా ఒక్కసారిగా పైకి వచ్చే క్రమంలోని ఏదైతే బౌన్సర్లు ఒక్కసారిగా అందరినీ బయటకి అంటే పక్కకి గెంటే ప్రయత్నంలోనే ఈ తొక్కిసలాట జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఈ తొక్కిసలాట్లలోని బౌన్సర్లు అస్సం కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కేవలం వాళ్ళకు ఎవరికైతే వీఐపీకి వాళ్ళు బౌన్సర్ల కింద వస్తారో కేవలం అతన్ని రక్షించడానికి మాత్రమే వాళ్ళైతే ఉండాలి తప్ప ఇటు ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరంగా అలాగే పోలీసులు విధులు నిర్వహించే సమయంలో కూడా వాళ్ళు ఇబ్బంది పెట్టే పరంగా కూడా మాత్రం వ్యవహరించకూడదు. కానీ పుష్ప 2 రిలీజ్ సమయంలోనే బౌన్సర్ల తీరు కూడా అత్యుత్సాహంగా ఉన్నట్లు కూడా మనం వీడియోలో ఏదైతే అల్లు అర్జున్ సినిమా థియేటర్ లోపలికి ఎంట్రీ అల్లు అర్జున్ బౌన్సర్లపై కూడా పోలీసులు ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా అంటే ఏదైతే 2 రోజుల క్రితం ఆంటనీని అరెస్ట్ చేశారో అల్లు అర్జున్కి సంబంధించిన బౌన్సర్లో ఆయనే కీలకంగా ఉన్నారు. అసలు ఒక రకంగా అక్కడ తొక్కిసలాట జరగడానికి ఆయనే కారణం అంటూ కూడా ఇలాంటి వార్త కూడా ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. మరి ఆ నేపథ్యంలో కూడా ఏ ఏజెన్సీ అంటూ కూడా వారు అడిగిన ప్రశ్నలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి బౌన్సర్లపై కూడా ఫోకస్ చేశారని అనుకోవచ్చా? చందు, ముఖ్యంగా మీరు చెప్పినట్టు చూసుకున్నట్టయితే బౌన్సర్లపై కూడా పోలీసులు చాలా ఫోకసే పెట్టారు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ సమయంలోని బౌన్సర్లు ఏదైతే ప్రవర్తించిన తీరు ఏదైతే చాలా అత్యుత్సాహంగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఇటు విఐపి అంటే అల్లు అర్జున్ ఐకాన్ స్టార్ లాంటి అల్లు అర్జున్ వచ్చిన సమయంలోని అల్లు అర్జున్ సపరేట్ బౌన్సర్లు కూడా తెచ్చుకోవడం జరిగింది. ఈ సపరేట్ బౌన్సర్లు ఎవరైతే వచ్చారో వీళ్ళందరూ కూడా పోలీసుల్ని సైతం కూడా అల్లు అర్జున్ దగ్గరికి రానియకుండా వాళ్ళు నిర్వహిస్తున్న బందోబస్తు కూడా చాలా అడ్డుపడ్డారనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ నేపథ్యంలోనే 2 రోజుల క్రితం కూడా అల్లు అర్జున్కి సంబంధించిన ఒక బౌన్సర్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా బౌన్సర్లు తీరు చాలా అత్యుత్సాహంగా ఉన్నట్లు కూడా ఇప్పటికే నిర్ధారించిన క్రమంలోని ఏదైతే పోలీసులు అంటే ఇటు కమిషనర్ కూడా 2 రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ అంటే యాన్యువల్ ప్రెస్ మీట్లో కూడా స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. బౌన్సర్ల తీరు మార్చుకోవాలంటూ కూడా చాలా స్ట్రైట్ వార్నింగ్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా బౌన్సర్ ఏజెన్సీలు అంటే సప్లై చేసే ఏజెన్సీల తీరు కూడా మార్చుకోవాలి. వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పి బయటకు పంపించాలి. ఎవరైతే విఐపి బౌన్సర్ని రైట్ కుమార్, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో